ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2013 డిసెంబర్ 6, 2014 జనవరి 8వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని అడవితెక్కలపాడు గ్రామంలో గుడిసెలు కూల్చివేసిన కేసులో కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విధించిన 2 నెలల జైలు శిక్షకు బదులు స్థాయి తగ్గించుకొని తహసీల్దార్గా పనిచేయటానికి అండర్టేకింగ్ ఇవ్వాలని ధర్మాసనం చేసిన సూచనకు మొగ్గు చూపకపోవటం పట్ల జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు తీర్పులను సవాలు చేస్తూ మోహన్ రావు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై మంగళవారం జస్టిస్ ఏజీ మస్తిస్తో కలిసి విచారించిన ఆయన పిటిషనర్ తమ మాట వినకపోతే శిక్షించకుండా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తహసీల్దార్ స్థాయిలో పనిచేయటానికి అంగీకరిస్తూ అండర్టేకింగ్ లెటర్ సమర్పించాలన్న కోర్టు సూచనను పరిగణలోకి తీసుకోకపోవటం కోర్టు ఉత్తర్వుల పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. మేం ఆయన కెరియర్ని కాపాడాలనుకున్నాం. ఆయన దాన్ని తిరస్కరిస్తే మేమేం చెయ్యలేం. దీన్ని బట్టి ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో ఆయన ఎలా వ్యవహరించి ఉంటారో స్పష్టమవుతుంది అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. కోర్టుకు హాజరైన పిటిషనర్ తన విషయంలో ఉదారత చూపాలని ధర్మాసనాన్ని విన్నవించారు. అందుకు జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, మీరు 80 మంది పోలీసులను తీసుకెళ్లి ఇళ్లను కూల్చినప్పుడు దేవుడు గుర్తు రాలేదా? ఇప్పటికైనా మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. జైలుకెళ్లకుండా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వెళ్లాలనుకుంటే వెళ్లి 2 నెలలు అక్కడ ఉండండి. అప్పుడు మీ ఉద్యోగం కూడా పోతుంది. మీరు ఒక అడుగు తగ్గి పనిచేయటానికి సిద్ధమైతే చెప్పండి. ఇదే మీకిస్తున్న చివరి అవకాశం. ఇందులో శిక్ష నుంచి తప్పించుకోలేరు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు గుడిసెల జోలికి వెళ్లొద్దని హైకోర్టు చెప్పాక కూడా ఇలా చేయటం ఏమాత్రం సమంజసం కాదు. ఎంతటి వారైనా చట్టం కంటే గొప్ప కాదు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ఇలా ధిక్కరపూర్వకంగా వ్యవహరించినందుకు మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టాం అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. మేము ఆయన్ను జైలుకి పంపాలనుకోవటం లేదు. ఒకవేళ ఆయన ఇలాగే మొండిగా ఉంటే మేమేం చెయ్యలేం. మా సూచనపై పిటిషనర్కు నచ్చచెప్పటానికి సీనియర్ న్యాయవాది దేవాశిష్ బురాకాకు 10 నిమిషాల సమయం ఇస్తున్నాం అంటూ గవాయ్ విచారణను 10 నిమిషాలు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా కోర్టు సూచనను పిటిషనర్ అంగీకరించకపోవడం పట్ల జస్టిస్ గవాయ్ మండిపడ్డారు. ఇకపై ఆయనకు ఉద్యోగమిచ్చే సాహసం చెయ్యకుండా మేం కఠినమైన అబ్జర్వేషన్లు పాస్ చేస్తాం. ప్రోటోకాల్ డైరెక్టర్గా పనిచేస్తున్నందుకు తాను ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నాననుకుంటున్నారేమో. మేము ఇంత కఠినంగా ఇదివరకెప్పుడూ లేం. ఆయన తలబిరుసుతనం చాలా చెబుతోంది. ఇలాగే మొండిగా ఉంటే మేము ఆయన్ను డిస్మిస్ చేయటమే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడూ మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోకుండా చూస్తాం. ఆయన గుడిసెలు కూలగొట్టి అందులో ఉన్నవారిని బయటికెళ్లగొట్టారు. మేం కూడా అలాగే ఉండాలనుకోవటం లేదు. మా సూచనలను అంగీకరించకపోతే జైలుకు వెళ్లమనండి అని స్పష్టం చేశారు. కోర్టు సూచనపై ఆలోచించుకోవటానికి మరికొంత సమయం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరటంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. గుంటూరు జిల్లా సుమ్మరపేటకు సమీపంలోని అడవితెక్కలపాడుకు చెందిన గ్రామస్తులు కొందరు తమ ఆధీనంలో ఉన్న స్థలాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ 2013లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, తమ విజ్ఞప్తులను పరిశీలించేలా వారికి ఉత్తర్వులు జారీ చెయ్యాలని తరువాత హైకోర్టును ఆశ్రయించారు. వారి దరఖాస్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని, ఆ స్థలాలలో వారు నివసిస్తుంటే తహసీల్దార్తో పాటు ఇతర అధికారులెవ్వరూ జోక్యం చేసుకోవద్దని 2013 సెప్టెంబర్ 13న ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తర్వాత గుంటూరు టౌన్ మొబైల్ లాండ్రీ యూనియన్ కూడా ఇలాంటి అంశంపైనే హైకోర్టును ఆశ్రయించింది. వారి ఆధీనంలోని స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కూడా తహసీల్దార్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని 2013 డిసెంబర్ 11న కోర్టు మరో ఉత్తర్వు ఇచ్చింది. ఇళ్ల పట్టాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కొత్తగా అక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని, పిటిషనర్లను ఇప్పటికే అందులో ఉన్న వారిని తొలగించేందుకు ప్రయత్నించొద్దని అప్పటి తహసీల్దారు మోహన్ రావును ఆదేశించింది. కోర్టు ఎంత చెప్పినా తహసీల్దార్ 2013 డిసెంబర్ 6, 2014 జనవరి 8వ తేదీల్లో ఆ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించారు. జనవరి 8న అక్కడ 88 మంది పోలీసులను కూడా మోహరించారు. తహసీల్దారు ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ 2 నెలల జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మోహన్ రావు ఆ తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాలు చేశారు. తాను అక్కడ బయటివారు ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించానే తప్ప పిటిషనర్ల గుడిసెల జోలికి పోలేదని కోర్టును విన్నవించారు. అయితే అందుకు ఆధారాలను చూపలేకపోయారంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లను కొట్టివేస్తూ ఫిబ్రవరి 19న తీర్పు వెలువరించింది. దాన్ని సవాలు చేస్తూ మోహన్ రావు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్స్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరుపుతోంది.